నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా హరే రే హరే రే మనసే జారే హరే రే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే
వానే పగలవా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వానే పగలరా. పేరెంట్ వాళ్ళు సిద్ధంగా ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రండి, మీ తరపు ఇద్దరిని పంపించండి పేరెంట్. పెళ్లి కుమార్తె తరఫు వారిని ఇద్దరిని పేరెంట్ వాళ్ళు పంపించండి. పెళ్లి కొడుకు తరఫు వారు చూపించండి. ఎస్, ప్రధానం చీర. ఓకే, బాగుంది. ఇది పెళ్లి చీర, ఇది బాగుంది. తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకి, వారికేనా? అమ్మాయి తల్లిదండ్రులకి వారికి చక్కగా తల్లి గారి చీర, బట్టలు. ఇంకేం తీసుకొచ్చారు? వస్తువులు ఏమైనా ఉన్నాయా? టాయిలెట్ సామాను. సరే, అయితే వీడియోలో తీసుకుంటారండి, తర్వాత మీరు దాంట్లో చూసుకుందని. కానీ ఇంతే కదా? ఇలా ఇలా అటే తీసుకోండి.
బెతుయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఆమె నీ యజమాని కుమారునికి భార్య అగునని గాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి అతని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడానున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు నుండిరి. ఉదయమున వారు లేచినప్పుడు అతడు, నా యజమాని వద్దకు నన్ను పంపించుడని చెప్పగా, ఆమె సహోదరుడును ఆమె తల్లియు, ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిరి. రోజు ఈ ప్రధాన కార్యక్రమంలో నీ కుమార్తె మీరు ఆశీర్వదించిన నీ లేఖన భాగంలో విన్నాము. వాక్యాన్ని బట్టి ప్రభావ బిడ్డని దీవించి ఆశీర్వదించి, వేవేలకు తల్లిదండ్రులను దీవించినట్టుగా ప్రభు మీరు ఆశీర్వదించి దీవించి, జరగబోయే వ్యాఖ్యానం అంతా ఆశీర్వదించే వరకు మీ స్వాదం నడిపించి మీరు మైండ్ దేశంలో సాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నటువంటి తండ్రి, ఈ బిడ్డలను కుమార్తెను ప్రభా బాల్య దినముల నుండి మీరు కాచి కాపాడి ఈ బాల్య దశలో నుండి యవన దశలోకి నడిపించి యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని సాటి అయినటువంటి నాయన సహాయం నా బిడ్డ కొరకు ఏర్పాటు చేసి ఈ దినము ప్రభావ మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ఘనమైనటువంటి ఈ పరిస్థితి వివాహం కొరకే నీకు వేలాది స్తుతులు తెలుస్తున్నావు నాయన. దానికి ముందుగా ప్రభా తండ్రి పెండ్లి కుమార్తెను నిశ్చితార్థం చేయడానికి ప్రభా నేను ఈ స్థలంలో కూడుకుని ఉండగా తండ్రి ఈ నిశ్చితార్థ కార్యక్రమం తండ్రి ఎంతో ఆశీర్వాదకరంగా ఏ మహిమాత్మై జరిగించినందుకు నీకు స్తోత్రములు నాయన. దశపరచబోతున్నటువంటి నాయన యవన బిడ్డలు ఇద్దరు ఆయన నీ ఎందు భయభక్తులు కలిగిస్తూ నీ త్రోవలు ఎందు నడుచుకుంటూ నీ కృష్ణులుగా జీవిస్తూ ఎగమంది ఆశీర్వాదము పనుమందు తండ్రి నీ మోక్షరాజ్యం చేరగలిగిన కృప అనుగ్రహించమని ఈ వివాహ కార్యక్రమం అంతయు మీరే మీ ఆత్మ స్వాధీనంలో ఆశీర్వాదకరంగా జరిగించి ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఈ సమీపించినటువంటి అధ్యక్షుల వారికి ప్రభుత్వమైనటువంటి అభివందనలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ముందుకు వచ్చినట్లయితే పెళ్లి కుమారుడు పంపించినటువంటి నూతన వస్త్రములను వారికి అందజేస్తారు. రండి. చల్లని సుపేవో యేసయ్యా, నా బతుకును మార్చిన